నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకోవడానికి సిద్ధం కావడం లేదు. తెలంగాణలో చాలా కాలంగా రాజకీయ పరిశీలకులు చేసే కమెంట్లు ఇవి. పార్టీ అధిష్టానం తీసుకునే వింత నిర్ణయాలు క్యాడర్కే అయోమయం కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం బీజేపీలో అసంతృప్తికి, ప్రజల్లో అసహనానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీ ఇంతే, చేజేతులా చెడగొట్టుకుంటారు అనే టాక్ ని పార్టీ కొని తెచ్చుకుంటోంది. తాజా పరిణామాలతో భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా 5 ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి దూరం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మంచి అవకాశాన్ని జారవిడుచుకునేలా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని భారతీయ జనతా పార్టీపై జనం కూడా విసుక్కుంటున్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. ఇది బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగరానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ బాధ. ఈ బాధ కేవలం రాజాసింగ్ ఒక్కరిదే కాదు, మొత్తం తెలంగాణ బీజేపీ క్యాడర్లో కూడా ఇదే అసంతృప్తి, అసహనం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీ పని ఖతమని నిట్టూర్పు విడుస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి ఊరించి చిట్ట చివరికి పూర్తి చేసిన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక బీజేపీలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవిచ్చి బీసీ నేతనే సీఎం చేస్తామనే మాటకు కట్టుబడి ఉంటుందని ఇంతదాకా బీజేపీ విషయంలో ఒక సానుకూల చర్చ నడిచింది. కానీ చివరికి రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి కాకుండా ఓసీకి ఇవ్వడంతో ప్రధానంగా బీసీ వర్గాలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ను కాదని బీజేపీకి అవకాశం ఇవ్వాలని జనంలో ఓ చర్చ నడుస్తున్నా ఆ పార్టీ అధిష్టానం మాత్రం ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నదనే వాదన బలపడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అర్హుడా కాదా అనే చర్చ జరగడం లేదు. బీసీకి ఇస్తామని చెప్పిన పదవిని ఓసీకి ఇవ్వడం ఏంటనే చర్చలే నడుస్తోంది. రామచంద్రరావు సీనియారిటీ, లాయల్టీ విషయంలో ఎవరికీ పెద్దగా అనుమానాలు లేనప్పటికీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఆయనతో సాధ్యమా అనే చర్చ ఎక్కువ జరుగుతోంది. ఈ నియామకంతో పార్టీ క్యాడర్ కాస్త నిరుత్సాహానికి గురైనట్లు కనిపిస్తోంది. విచిత్రంగా రామచంద్ర ఎంపిక అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లో జోష్ నింపింది. మొత్తంగా రామచంద్రరావు నియామకంతో బీజేపీ 5 ప్రధాన ప్రతికూలతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీల మద్దతు కష్టమే. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని నేతలు ప్రకటించారు. కానీ బీసీలను ప్రోత్సహించే విధంగా నియామకాలు మాత్రం జరగడం లేదు. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి 2వ అవకాశం కల్పించారు. బీసీ అయిన బండి సంజయ్ ను సహాయ మంత్రికే పరిమితం చేశారు. శాసనసభ పక్ష నేతగా బీసీకి కాకుండా మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 2 ప్రధాన పదవులు రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినందున బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖచ్చితంగా బీసీకి ఇస్తారని అంతా భావించారు. కానీ చివరికి ఆ పదవిని కూడా బీసీలకు ఇవ్వలేదు. దీంతో బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీ ముఖ్యమంత్రి కారని, బీజేపీ వస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీసీలకు మొండి చేయి చూపడంతో భవిష్యత్తులో బీజేపీని బీసీలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదు. మాస్ లీడర్ లేని లోటు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్, హరీష్, కేటీఆర్ రూపంలో మాస్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మాస్ లీడర్. వీరంతా క్రౌడ్ పుల్లర్లు కూడా. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించే యాటిట్యూడ్ ఉన్నవాళ్లు. వాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీకి కూడా మాస్ లీడర్ కావాలి. కానీ రామచంద్రరావు చాలా సౌమ్యుడు. మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న వారు కాదు. కేసీఆర్ ఫ్యామిలీని, రేవంత్ దూకుడును తట్టుకుని బీజేపీని ముందుకు తీసుకుపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా చేరికలు ఉంటాయా? ఇప్పటి వరకు బీజేపీలో పాత కాపులకే అవకాశాలు దక్కుతూ వస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులయ్యారు. పాత కాపు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడయ్యారు. వీరంతా సీనియర్ బీజేపీ నాయకులే. పార్టీలో కొత్తగా చేరిన ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారికి ముఖ్యమైన పదవులు లభించలేదు. భవిష్యత్తులో కూడా బీజేపీ తమ పాత కార్యకర్తలకే మంచి అవకాశాలు ఇస్తుందని, కొత్తగా చేరిన వారిని ఆదరించదనే అభిప్రాయం బలపడుతోంది. దీంతో పార్టీలో కొత్తగా చేరాలనుకునేవారు ఆలోచనలో పడే పరిస్థితి వచ్చింది.
ముదిరాజ్ కుల మద్దతు కష్టమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఎన్నికవుతారని ముదిరాజ్ కులస్తులు భావించారు. కానీ అది జరగలేదు. ఈటెలకు మొదట కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నారు. చివరికి ఏది ఇవ్వకుండా అవమానించారని తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ ముదిరాజులను అవమానించారనే కారణంతోనే గత ఎన్నికల్లో ఆ కులస్తులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీపై కోపంతో ఉన్నారు. తటస్థుల మద్దతు అనుమానమే. తెలంగాణలో బీజేపీ పార్టీకి సొంతంగా పెద్ద బలం లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఫలితంగా పార్టీ అన్ని జిల్లాల్లో బలంగా లేదు. చాలా నియోజకవర్గాలకు కనీసం ఇన్ఛార్జీలు కూడా లేదు. బయటి పార్టీల నుంచి బలమైన నాయకులు, తటస్థుల మద్దతు లభిస్తేనే పార్టీ బలపడుతుంది. కానీ బీజేపీలో కేవలం పాత కార్యకర్తలకు మాత్రమే పదవులు వస్తాయని, కొత్త వారిని పట్టించుకోరనే అభిప్రాయం బలపడుతోంది. కేవలం కాషాయ సిద్ధాంతం కలిగిన వారే ఉండాలనే అభిప్రాయం కూడా ఉద్యమ స్వభావం కలిగిన తెలంగాణ నేలపై అంతగా చెల్లుబాటయ్యే అవకాశాలు లేవు. ఈ ప్రతికూలతలను అధిగమించి పార్టీని రామచంద్రరావు ఎలా లాక్కు రాగలరనేదే ఇప్పుడు బీజేపీ క్యాడర్ను వేధిస్తున్న ప్రశ్న.